హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీదేవి. ఈరోజు సండే కదా, సండే మార్నింగ్ నా రొటీన్ లాగా అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడైతే 9:30 అయితే టైం అయింది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానో చూపించేస్తున్నాను. ఇంక ఇక్కడైతే పాలు అయితే మరిగిపోతున్నాయి. పాలు వచ్చినాయండి, పాలు మరిగిపోతున్నాయి. వాళ్ళ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా, తొందరగా పాలు చేద్దామని చెప్పేసి పాలు అయితే కాసేస్తున్నాను. ఇక్కడైతే నూడిల్స్ చేయమన్నారు బ్రేక్ఫాస్ట్కి. ఎగ్ నూడిల్స్ చేద్దామని వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను నూడిల్స్ వేయడానికి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. రాత్రి వచ్చేసి సాటర్డే నైట్ వచ్చేసి మేము ది లయన్ కింగ్ మూవీకి అయితే వెళ్ళామండి. వచ్చేసరికి 11:30 అయితే 11 అయితే అయ్యింది టైం. ఇంటికి వచ్చేసరికి ఇంకా పడుకునేసరికి 12 అయితే అయ్యిందండి. పిల్లలకి టిఫిన్ అది పెట్టేసి తీసుకెళ్ళాను. ఇంకా నేను వచ్చిన తర్వాత తినొచ్చులే అని చెప్పేసి నేనైతే తినకుండా వెళ్ళాను. ఇంకా మా వారికి పిల్లలకైతే 7:30కి టిఫిన్ పెట్టేసి తీసుకెళ్ళామండి. వెళ్ళాము. తర్వాత నేను వచ్చిన మూవీ అయిపోయిన తర్వాత వచ్చేసి అప్పుడు దోశలు అయితే వేసుకొని తిన్నానండి. ఇంకా నైట్ అయిపోయింది, 12 అయితే అయింది కదండి. లేట్ అయిపోయింది, మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. ఇంకా లేచిన తర్వాత ఈరోజు సండే కదా, ఏం టిఫిన్ వేస్తావు మమ్మీ అని చెప్తే అడుగుతారు కదండి పిల్లలు. కామన్గా మా ఇంట్లో అయితే అలానే అడుగుతారు, లేకపోతే ఆర్డర్ వేస్తారు. మరి మీ ఇంట్లో ఎలా అడుగుతారు అన్నది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేయండి. అయితే నేను అయితే దోశలు వేస్తాను, గారేస్తాను, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఇడ్లీ అని చెప్పా, లేకపోతే ఓతప్పం అని చెప్పా, పూరి అని చెప్పా. ఇవేం వద్దు, నూడిల్స్ చేసి చాన్నాళ్ళు అయిందమ్మా, అప్పుడే 3 months పైన అయింది, నాకు నూడిల్స్ కావాలని మా పెద్దోడైతే అడిగాడండి. సరే అయితే నూడిల్స్ తెచ్చుకో అని చెప్పేసి వాడిని అయితే మార్కెట్కి పంపి నూడిల్స్ అయితే తెచ్చుకున్నాడు. ఇంక నూడిల్స్ అయితే తెచ్చిన తర్వాత నూడిల్స్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే చేసేసాను. ఇంక లంచ్లోకి వచ్చేసి మటన్ తీసుకొచ్చారండి. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా మా చిన్నోడేమో చికెన్ కావాలంటాడు, మా పెద్దోడేమో మటన్ కావాలంటాడు. తినేది తక్కువ, హడావిడి ఎక్కువ కదండి పిల్లలు. ఇంకా తినేదైతే కొంచెం అయితే, హడావిడి మాత్రం అది కావాలి ఇది కావాలని చాలా ఎక్కువ చేస్తారు. తీరా నూడిల్స్ చేయించుకున్నాడు కానీ సరిగ్గా అయితే తినలేదు. వాడికి నాకు కొంచెమే వేసి కడుపులో నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి మొత్తం కొంచెం తిని మానేసాడండి. సరే అదేంటో నీకు ఇష్టమైన చేయించుకున్నావు కదా, మొత్తం వదిలేసేయంటాను. నేను కష్టం కదండి, మనమేమో కష్టపడి చేస్తామో వాళ్ళేమో ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి తీరా వాళ్ళకేమో కొంచెం పెట్టినప్పటికీ ఎక్కువైపోతుంది. నూడిల్స్ అన్నప్పటికీ ముందు ఎక్కువగానే అనిపిస్తుంది కదండి. ఇంకా మటన్ లంచ్లోకి వచ్చేసి మటన్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే ఈ విధంగా అయితే మటన్ అయితే వండుకుంటున్నాను. మీరు ఎలా వండుకుంటారో చక్కగా నేనైతే ఎక్కువ జీడిపప్పులు ఇవన్నీ వేసి మటన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా రసం కూడా పెట్టానండి. మటన్లోకి రసం లేకపోతే మనకి అంత టేస్ట్ అనేది ఉండదు కదా. కొంచెం రసం వేసుకొని మటన్ గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటే లంచ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇట్లా టమాటాలు, మిరియాలు, కొత్తిమీర, అల్లం అన్నీ వేసి చక్కగా రసం పెట్టానండి. రసం మెరిగే కొద్ది టేస్ట్ అనేది వస్తుంది కదా. సో ఇంకా వంట చేస్తూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ అయితే ఉన్నాయి. ఒక పక్క వంట చేస్తూ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి క్లీన్ చేసేస్తున్నాను. చాలా గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా నేను నైటే తోమేస్తానండి. మార్నింగ్ అసలు ఒక గిన్నె కూడా లేకుండా తోమేసుకుంటాను. ఇంకా గిన్నెలు తోమేలోపు రసం అయితే మరిగిపోయింది. రసం కూడా తాలింపు పెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అయితే రైస్ అయితే కుక్ చేసేస్తున్నాను. నేనైతే రైస్ అనేది నార్మల్గానే కుక్ చేస్తానండి, ప్రెషర్ కుక్కర్లో అలా పెట్టను. ఎందుకంటే నాకు అట్లా ఇష్టం ఉండదు. ప్లస్ నాకు ఎందుకు ఇలాంటి రైస్ ఇష్టం. ఇక్కడ మటన్ కూడా వాటర్ అనేది దగ్గర అయిపోతుంది కదా, సో మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా లంచ్లోకి అయితే ఓన్లీ మటన్ పెట్టి చారు చేసానండి. రాత్రికి సాయంత్రానికి పొద్దునకి మటన్ కర్రీ అయితే సరిపోద్ది కదా అని చెప్పేసి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా ఇంట్లో కూరగాయలు అవన్నీ అయిపోయినాయి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాము ఈవినింగ్ అని చెప్పేసి ఇక ఫాస్ట్గా వంట చేసేసి నేనైతే కూర ఉడికేలోపు ఫ్రెష్ అయితే వచ్చేసానండి. వంట అది అయిపోయేలోపు ఇంకా పిల్లలు అయితే భోజనం చేసేసారు. 2 అయితే అయ్యింది. ఈరోజు లేట్గా లేసాం కదా, వంట కూడా లేట్గా అయ్యింది. 2 అయితే అయిపోయింది. వాళ్ళు భోజనం చేసేసరికి 2:30 అయిపోయిందండి మధ్యాహ్నం.